చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఎలా ఉంటుంది సార్? హోటల్ మేనేజ్మెంట్ చాలా మంచి కోర్స్ అండి. హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు నువ్వు చెఫ్ గా వర్క్ చేస్తున్నావు అని అడుగుతారు. దీనికి మీరు ఏమంటారు? ఇది జస్ట్ మనకు ఒక అపోహ మాత్రమే. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ షెఫ్ అనేది. అబ్రాడ్స్కి వెళ్ళినప్పుడు ఒక జాబ్ అని ఇంకొక జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పాస్పోర్ట్ తీసుకొని అక్కడనే వాళ్ళని సతాయించడం జరుగుతుంది. మన పాస్పోర్ట్ కానీ లీగల్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే దాన్ని హోల్డ్ చేసే రైట్ ఎవరికీ లేదండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ రండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రముఖ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్ సలీం అన్సారీ గారు మనతో ఉన్నారు. చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు. దాంట్లో అడ్మిషన్ తీసుకుంటే ఏమవుతుంది, అసలు హోటల్ మేనేజ్మెంట్ అనేది నెగిటివ్ థాట్ లో చాలా మందికి ఉంది. అసలు హోటల్ మేనేజ్మెంట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ హోటల్ మేనేజ్మెంట్ లో చేరాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం సలీం అన్సారీ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా సూపర్ అండి. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒకటి డౌట్. అంటే మీరు ఇప్పుడు సీనియర్ ఫ్రంట్ ఆఫీస్ లెక్చరర్ అన్నారు కదా, అంటే ఏంటి సార్ ఇది? ఇది హోటల్ రిసెప్షన్ కి సంబంధించిందండి. యాక్చువల్లీ మనం హోటల్లో రూమ్స్ బుక్ చేసుకోవాలనుకుంటాం కదా, సో ఆ రూమ్ బుకింగ్స్ గురించి, లేకపోతే రూమ్ కి సంబంధించిన క్వైరీస్ గురించి, రిజర్వేషన్స్ గురించి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది కంప్లీట్ గా మన హోటల్ గెస్ట్ రిసీవింగ్ గురించి ఉంటుందండి. ఓకే, మీరు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సార్ ఈ లెక్చర్? నేను దాదాపు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years. ఓకే, ఫస్ట్ ఏ కాలేజ్ లో జాయిన్ అయ్యారు? నేను ఫస్ట్ ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో లెక్చరర్ గా జాయిన్ అయ్యానండి. ఓకే, చూస్తే సార్ చాలా మందికి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే ఎలా ఉంటుంది సార్ అసలు యాక్చువల్ మీ ప్రకారం? హోటల్ మేనేజ్మెంట్ చాలా మంచి కోర్స్ అండి. యాక్చువల్గా ఇది చాలా మందికి అవేర్నెస్ లేదు. సో ఫస్ట్ మనం హోటల్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. హోటల్లో లైక్ కిచెన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, F&B సర్వీస్ ఉంటుంది, ఫ్రంట్ ఆఫీస్, తర్వాత హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కలిసి పనిచేస్తేనే ఒక హోటల్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతాం. సో ఒక హోటల్ ఆపరేషన్స్ మొత్తం కంప్లీట్గా తెలుసుకోవడాన్ని హోటల్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో ఇది ఒక అద్భుతమైన కోర్స్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒక మంచి జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, అయితే హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది సార్? ఫీజు వచ్చేసి 70,000 నుంచి 1,50,000 దాకా ఛార్జ్ చేస్తారండి. ఇది ఒక హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ వాళ్ళ ఫెసిలిటీస్ని బట్టి, వాళ్ళ ఏరియా లొకేషన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే ఫీజు కోర్స్ స్ట్రక్చర్ని బట్టి ఈ ఫీజు అనేది డిసైడ్ అవుతుంది. అంటే కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ అనగానే చీప్గా తీసుకుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? హోటల్ మేనేజ్మెంట్ ఎందుకు చేస్తున్నావు, అందరు బీటెక్ అది డాక్టర్ చదవాలి, హోటల్ మేనేజ్మెంట్ చీప్గా అంటే నారో థింకింగ్ ఉంటుంది దీని మీద, మీరేమంటారు? రైట్, ఇది ఈ ఇంటర్వ్యూ మొత్తంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ టాపిక్ మీదనే హోటల్ మేనేజ్మెంట్ అవేర్నెస్ అనేది డిపెండ్ అయి ఉంది యాక్చువల్గా. ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఉన్న నెగటివిటీకి రీజన్, ఆ చీప్ ఫీలింగ్కి రీజన్ మనమే అని చెప్పాలి. జనరల్గా మీరు చూస్తే ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే, ఏ కంపెనీకి వెళ్ళినా సరే, ఒక ఎంప్లాయీతో మాట్లాడాలంటే ఎక్స్క్యూజ్ మీ లేదా బాబు అని పిలుస్తాం. అదే మనం హోటల్కి వెళ్ళినప్పుడు ఏ బాబు ఇట్రా అని చిటికెలేసి పిలవడము, లేదా ఇన్ఫార్మల్ గా బిహేవ్ చేయడము, రూడ్ గా బిహేవ్ చేయడము, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దీనివల్ల ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు జీతాలు ఇప్పుడు నేను చెప్పినట్టు 1,00,000 వరకు 1,50,000 వరకు ఫీజెస్ ఛార్జ్ చేస్తూ హోటల్స్లో జీతాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా వీళ్ళకి కొంచెం రెస్పెక్ట్ తక్కువ ఉందనే చెప్పాలి. సో దీని నుంచి మనం బయటికి రావాలి అంటే మేజర్లీ ఒకటి వాళ్ళ శాలరీస్ అనేవి వాళ్ళ క్వాలిఫికేషన్ని బట్టి ఎక్కువ ఉండాలి. అండ్ దాంతోపాటు వాళ్ళు మన బిహేవియర్ని మార్చుకోవాలి. మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది డెఫినెట్లీ మార్చుకోవాలి. అండ్ ఈవెన్ ఇది వయస్ వర్సా, లైక్ ద బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో షుడ్ రిఫ్లెక్ట్. అంటే ఇది మనకు జనరల్గా అతిథి దేవో భవ నుంచి వచ్చిన హాస్పిటాలిటీ అనమాట. సో మనం ఒక గెస్ట్ ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు సో అలాగే మనం రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు కూడా అంతే మర్యాదతోటి వాళ్ళు వెయిటర్ని సంబోధిస్తే చాలా బాగుంటుంది. అంటే ఇంకొకటి ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్లో మోస్ట్లీ హోటల్ అంటే వెయిటర్ అనే ఒక అపోహ మాత్రం ఖచ్చితంగా ఉంది. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ వెయిటర్స్ ఉంటారు అక్కడ, అలా కాదండి. ఇది చాలా వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. సో వెయిటరే కాకుండా ఇంకా చాలా ఆక్యుపేషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో.
ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు నువ్వు చెఫ్‌గా వర్క్ చేస్తున్నావా అని అడుగుతారు. దీనికి మీరేమంటారు? క్లారిటీ ఇస్తారా? ఎస్. సో హోటల్ మేనేజ్మెంట్ అంటే షెఫ్ ఒకటే కాదండి. ఓకే. మీకు కుకరీలో ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ మీరు షెఫ్ అవ్వచ్చు. లేదా గెస్ట్ తోటి మాట్లాడడం, ఇంటరాక్షన్ చేయడం, రూమ్ సేల్ చేయడం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ ఆఫీస్‌లో వెళ్ళొచ్చు. మీకు ఒక రూమ్‌ని క్లీన్‌గా పెట్టడము, లేకపోతే క్లీన్లీనెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు హౌస్ కీపింగ్‌లో వెళ్ళొచ్చు. అండ్ మీకు గెస్ట్‌కి ఫుడ్ సర్వీస్ ఇస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మీరు F&B సర్వీస్‌లోకి వెళ్ళొచ్చు. ఇవే కాకుండా మీకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ అండ్ పర్చేజెస్ లేదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా మీరు ఆపర్చునిటీస్ని హోటల్లో తీసుకోవచ్చు. ఓకే, ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు. ఇది జస్ట్ మనకు ఒక అపోహ మాత్రమే. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ షెఫ్ అనేది. అది కాకుండా మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఏది సూటబుల్ అనుకుంటామో మనం దాంట్లో వెళ్ళొచ్చు. కానీ చెఫ్ అంటే దాంట్లో కుకింగ్‌లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కదా! ఎస్, ఆబ్వియస్. అది డిఫరెంట్ టాలెంట్ అది. అవునండి. ఇది ఏంటంటే లైక్ షెఫ్ అంటే అంత ఈజీ కాదు. అదే. ఇది స్కిల్ తోటి సంబంధించింది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఏమంటారు, దీంట్లో సైన్స్ ఇన్వాల్వ్డ్ ఉంది. యెస్. సో డెఫినెట్లీ షెఫ్ అవ్వాలంటే కష్టమే. బట్ మీరు ప్యాషనేట్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ బికమ్ ఎ షెఫ్. ఎందుకంటే చాలా మంది కంట్రీస్ వాళ్ళు వస్తారు, అదర్ స్టేట్స్ వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకందరిని మెప్పియాలి కాబట్టి వాళ్ళకి టాలెంట్ ఉంటేనే దాంట్లో చెఫ్‌గా సెట్ అయ్యుతాడు. ఓకే. సలీం అన్సారీ గారు, ఇప్పుడు మన హోటల్ మేనేజర్ నెలకి ఎంత సంపాదిస్తాడు? ఇది అగైన్ హోటల్ సైజ్ని బట్టి, ఆ ఓకే. కేటగిరీని బట్టి ఉంటుందండి. జనరల్గా అయితే చిన్న హోటల్స్లో 50,000 నుంచి 80,000 వరకు ఒక మేనేజర్ సంపాదిస్తారు. అదే పెద్ద హోటల్స్ అయితే, లార్జ్ హోటల్స్, వెరీ లార్జ్ హోటల్స్ మనం తీసుకున్నట్టయితే కనుక 1,00,000 నుంచి 5,00,000, ఈవెన్ 10,00,000 కూడా సంపాదించే మేనేజర్స్ ఉన్నారు. ఇది నేను జనరల్గా జనరల్ మేనేజర్ గురించి చెప్తున్నాను. ఓకే. ఒక రెస్టారెంట్ మేనేజర్ కానీ, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్ కానీ, లేదా F&B మేనేజర్ కానీ, ఇలాంటి మేనేజర్స్ అయితే 1,00,000 to 5,00,000 వరకు సాలరీస్ ఉంటాయండి. సలీం అన్సారీ గారు, ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఈ జాబ్ అండ్ టైమింగ్స్ ఎలా ఉంటాయండి? ఈ టైమింగ్స్ గురించి ఒక నెగటివిటీ ఉందండి మన మార్కెట్లో. అవును. ఓకే, సో టైమింగ్స్ ఏంటంటే యూజువల్లీ 9 అవర్స్ ఉండాలి. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ది హోటల్స్ అనేది ఈ టైమింగ్ని మెయింటైన్ చేయరు. రీజన్ ఏంటంటే కాస్ట్ కటింగ్ కింద తక్కువ ఎంప్లాయీస్ తోటి ఎక్కువ పని చేయించుకోవాలని చెప్పి షిఫ్ట్స్ వైజ్ ఉంటుంది యాక్చువల్గా. సో మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మార్నింగ్ ఎప్పుడో 10 o'clock పిలుచుకొని నైట్ క్లోజింగ్ 12-1 వరకు కూడా వాళ్ళతోనే కంటిన్యూ చేస్తారనమాట. అచ్చా. సో దానివల్ల ఎక్కువ హెవీ ఫిజికల్ వర్క్ లేదా మెంటల్ స్ట్రెయిన్ వల్ల దీనికి ఒక నెగిటివిటీ ఉందన్నమాట. సో దీన్ని వీళ్ళు రెగ్యులేట్ చేయగలిగితే 9 అవర్స్ అంటే 9 అవర్సే మనం చేయాలి. మార్నింగ్ షిఫ్ట్, జనరల్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, ఇట్లా 3 షిఫ్ట్లలో ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇది ఒక బెస్ట్ కోర్స్. అండ్ జనాలందరూ క్యూ కడతారండి ఈ కోర్స్ చేయడానికి. ఓకే. సలీం అన్సారీ గారు, ప్రస్తుతం ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు ఎలా ఉంది? దీని డిమాండ్ ఎలా ఉంది? డిమాండ్ బాగుందండి. ఇది ఎవర్ గ్రీన్ కోర్స్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు ఈ యుగాంతం అయ్యేంత వరకు మనిషి తిండి తినకుండా అయితే ఉండలేడు. అవును. ఖచ్చితంగా మనకు హోటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ హోటల్ ఇండస్ట్రీని మనము లైవ్లీగా లేకపోతే మంచి ప్రాఫిటబుల్గా ఉంచుకోవాలి అనుకుంటే మనం డెఫినెట్లీ 3 థింగ్స్ మీద ఫోకస్ చేయాలండి. ఫస్ట్ థింగ్ హాస్పిటాలిటీ, సెకండ్ థింగ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, థర్డ్ థింగ్ క్వాలిటీ. క్వాలిటీని మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ మనం లాంగ్ రన్లో ఎప్పటికీ నెంబర్ 1 గానే ఉంటాం అనమాట. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్స్ యాక్చువల్గా. సో ఈ ఇండస్ట్రీ అనేది ఎప్పటికీ అవకాశాలు నెంబర్ 1 గానే ఉంటాయి. అండ్ దీనికి ఉన్న పాపులారిటీ కూడా అంతే. ఇంకా అవేర్నెస్ తీసుకుని వస్తే ఇంకా ఎక్కువ మంది ఈ కోర్స్ జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సలీం అన్సారీ గారు, మనం ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఎలాంటి కంట్రీస్‌లో బెస్ట్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది? అండ్ అక్కడ ఎంత ఖర్చు అవుతుంది? సో మన ఇండియాలో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే ఈ హాస్పిటాలిటీ అనేది ట్రేస్ చేశారనమాట. బట్ యూరోపియన్ కంట్రీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 BC డ్యూరేషన్లో ఈ హాస్పిటాలిటీ అనేది ట్రేస్ చేశారనమాట. ఓకే. సో ఈ హోటల్ ఇండస్ట్రీ అనేది యూరోపియన్ కంట్రీస్ నుంచి బాగా ప్రాచుర్యం పొందింది. సో ఇప్పుడు మనకు ఎక్కడెక్కడ ఫేమస్ అంటే లైక్ యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, లేదా స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, ఓకే, ఎస్పెషల్లీ ఫ్రాన్స్, వీటిలో మనకు మంచి కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. వీటితో పాటు యూకే కూడా మనం బెస్ట్ అని చెప్పొచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో హోటల్ ఇండస్ట్రీ ఎలా ఉంది? మన తెలుగు రాష్ట్రాల్లో హోటల్ ఇండస్ట్రీ ఇది మిక్స్డ్ ఫీలింగ్ అండి. యాక్చువల్ ఏంటంటే బాగుంది అని చెప్పలేము, బాగా లేదు అని చెప్పలేము. ఓకే, బట్ ఇప్పుడు హోటల్స్ అయితే రెస్టారెంట్స్ యూజువల్లీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ
ముందు కంటే కంపేర్ చేసుకుంటే చాలా హోటల్స్ వచ్చేసినాయి, అలానే రెస్టారెంట్స్ కూడా చాలా వచ్చేసాయి. అయితే ఇక్కడ మేజర్గా ఏంటంటే మనకు బయట నుంచి ఏదైతే స్టేట్స్ నుంచి వచ్చి పనిచేసే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల మన లోకల్స్ ఇందులో పనిచేయట్లేదు అనమాట ఎక్కువ. దానికి రీజన్ ఏంటంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. నేను బయట నుంచి ఎవరు రాకూడదు అని అయితే చెప్పట్లేదు, ఖచ్చితంగా రావాలి, కానీ లోకల్ని కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళు తక్కువ జీతానికి పనిచేయడం వల్ల సో అదే సాలరీస్ అనేవి ఈ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు డిగ్రీ చదువుకొని డిప్లొమా చేసి ట్రైన్డ్ ఉండి ఇంత తక్కువ జీతానికి పని చేయాలా అనే ఒక రీజన్ తోటి వీళ్ళు సరిగా ఆ ఆపర్చునిటీస్ తీసుకోకుండా బయట దేశాలకు వెళ్ళాలి లేదా వేరే స్టేట్స్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, ఈ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే వేస్ట్, టైం వేస్ట్ అన్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? సో దీంట్లో ఒక లాజికల్ పాయింట్ ఉందండి. డిప్లొమా చేసిన వ్యక్తి 1 year 6 months కోర్స్ చేస్తాడు, డిగ్రీ చేసిన వ్యక్తి 3 years కోర్స్ చేస్తాడు. 1 year 6 months కోర్స్ చేసిన తను కోర్స్ అయిపోగానే తన జాబ్ స్టార్ట్ చేసుకుంటాడు. సో 1.5 yearలో ఈ డిగ్రీ అతను పాస్ అయ్యే లోపలే తను ఒక బ్యాంక్ బ్యాలెన్స్ని క్రియేట్ చేసుకుంటాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత ఇతను ఏదైతే జాబ్ తీసుకుంటాడో డిప్లొమా అతను తీసుకున్న సేమ్ శాలరీ తీసుకుంటాడు అనమాట. సో ఇతను స్టార్ట్ చేసేసరికి ఆయన ఆల్రెడీ బ్యాంక్ బ్యాలెన్స్ తోటి ఉంటాడు. సో దీనివల్ల టైం వేస్ట్ అనే ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. ఒకవేళ డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎంత శాలరీ ఇవ్వాలో ఒక బార్ పెట్టి అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి ఒక మంచి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తే టైం వేస్ట్ అనే క్వశ్చన్ అనేది రాదండి. ఏ కోర్స్ చేసినా మనకు టైం వేస్ట్ అనేది ఎప్పుడూ ఉండదు. యూజువల్లీ డిగ్రీ తర్వాత MT అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఓకే, మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని. సో దీంట్లో ఒక మేనేజర్కి సంబంధించిన అన్ని రకాల ట్రైనింగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో దీని తర్వాత డైరెక్ట్గా మనం అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. సో దీంట్లో స్టైఫండ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో MTకి వెళ్ళాలని నేను సజెస్ట్ చేస్తాను అనమాట. డిగ్రీ తర్వాత MT వెళ్తే మనం MT తర్వాత డైరెక్ట్గా మనము అసిస్టెంట్ మేనేజర్ అయిపోతాం. అప్పుడు శాలరీ కంపారిజన్స్ ఉండవు కాబట్టి టైం వేస్ట్ అనేది ఎప్పుడూ ఉండదు. ఓకే, ఈ కోర్సులో హోటల్ మేనేజ్మెంట్లో కోర్సులో డౌట్స్ కానీ క్లారిఫై కావాలంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి? సో నేను నా కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ ID నేను షేర్ చేసి వెళ్తాను. మీరు ఎప్పుడైనా సరే మీకు డౌట్స్ ఉంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీరు కెరీర్ కౌన్సిలింగ్ కానీ ఏదైనా డౌట్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నా సరే మీరు అడగచ్చండి. నేను ఆల్వేస్ అవైలబుల్. స్టూడెంట్స్కి రైట్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడమే నా ఒక అంబిషన్. సలీమాన్ సార్ గారు, చాలా వరకు మనం వింటున్నాం, ఇది వేరే కంట్రీస్కి వెళ్తుంటారు వీళ్ళు, అబ్రాడ్స్కి వెళ్తుంటారు కదా. అబ్రాడ్స్కి వెళ్ళినప్పుడు ఒక జాబ్ అని ఇంకొక జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పాపం వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ రేజ్ చేస్తే వాళ్ళకి రానియకుండా అక్కడనే పాస్పోర్ట్ తీసుకొని అక్కడనే వాళ్ళని సతాయించడం జరుగుతుంది, చాలా వరకు చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్, ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తాను. యూజువల్లీ మనం అబ్రాడ్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మన పాస్పోర్ట్ కానీ మన లీగల్ డాక్యుమెంట్స్ ఏవైనా సరే దాన్ని హోల్డ్ చేసే రైట్ ఎవరికీ లేదండి. ఇది గవర్నమెంటే డైరెక్ట్గా అనౌన్స్ చేస్తుంది. సో మనం ఎవరికి మన డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ మన జాబ్ నుంచి సాటిస్ఫైడ్ కాదు అనుకుంటే ఇమ్మీడియట్లీ మనం టికెట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఇన్ఫామ్ చేసి రావడం మంచిది. ఇన్ఫామ్ చేసి నేను ఉండలేకపోతున్నానని వచ్చేయడానికి ట్రై చేయండి. సో లేదా మనకు యూజువల్లీ ఎంబసీ ఉంటుంది, మన కంట్రీకి సంబంధించిన ఎంబసీ ఉంటుంది, వాళ్ళని అప్రోచ్ అయినప్పటికీ వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అండ్ అబ్రాడ్ లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి. వాళ్ళని అప్రోచ్ అయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు అండ్ మిమ్మల్ని హోల్డ్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి రైట్స్ ఉండవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సలీం అన్సారీ గారు. చాలా విషయాలు తెలుసుకున్నాం హోటల్ మేనేజ్మెంట్ గురించి. ఎందుకంటే ఉన్న డౌట్స్ని మీరు క్లారిఫై చేయడం జరిగింది. కొంచెం మైనస్ థాట్ ఉంటుంది హోటల్ మేనేజ్మెంట్ అని, కానీ దాంట్లో ఉన్న ఏమున్నాయి, దానికి అన్ని జాబ్స్కి ఆపర్చునిటీస్ ఏమున్నాయి కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ని అక్కడ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.